డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లాలో అవినీతిపై ఏసీబీ అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ నాయక్ 70,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక భూ సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెర్యాల తహసీల్దార్ కార్యాలయంలో అయితే ఈ రోజు ఏసీబీ అధికారులు అయితే దాడులను నిర్వహించారు. అయితే ఓ రైతు తమ భూ సమస్య పరిష్కారం కోసం అయితే అక్కడ తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లిన పిదప అయితే అక్కడ ఉన్నటువంటి దిలీప్ అనే తహసీల్దారు తమకు లంచం ఇవ్వాలనేసి ఆ రైతుకు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన ఎలా అయితే ఇతను కూడా రైతు కూడా గత వారం రోజులుగా అయితే ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ సమస్య పరిష్కారం గురించి అయితే తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ తహసీల్దార్ అయితే ఇక్కడ లంచము డిమాండ్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఏదైతే రైతు ఈ యొక్క ఏసీబీ అధికారులను అయితే సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 70,000 రూపాయలు అయితే లంచము తీసుకుంటుండగా అయితే ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క తహసీల్దార్ అయితే దిలీప్ 70,000 లంచం తీసుకోగా ఈ యొక్క రైతు ఏదైతే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన పిదప అయితే ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క రెవెన్యూ కార్యాలయాలు ఈ విధంగా లంచాలు తీసుకుంటూ ఓ పక్కన రైతుల గురించి ప్రత్యేకంగా అయితే ప్రభుత్వము అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్నట్టు చెప్తున్నప్పటికీ ఈ రెవెన్యూ అధికారులు మాత్రము అదేవిధంగా ముఖ్యంగా తహసీల్దారులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఈ యొక్క ఎంఆర్ఓలు ఖచ్చితంగా లంచాలకు ఎగబడి ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఈ యొక్క రైతులైతే ఈ యొక్క తహసీల్దార్ల రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో భూ సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలోనే ఈ యొక్క ఆర్ఐలు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది పూర్తిగా రైతుల పైన ఖచ్చితంగా లంచాలు తీసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ రాము, థ్యాంక్ యూ.